హలో పిల్లలు, కథ చెప్తాను కొడతారా? ఈరోజు మన కథ పేరు రెంటికి చెడ్డ గబ్బిలం. ఒకసారి జంతువులకు పక్షులకు పెద్ద గొడవైందంట. మేం గొప్ప అంటూ అటు జంతువులు ఇటు పక్షులు రెండు చాలా గొడవ పెట్టుకున్నాయంట. పక్షులన్నీ ఒకవైపుకు చేరాయంట, ఇంకొక వైపు జంతువులన్నీ వచ్చాయంట. కానీ గబ్బిలం మాత్రం ఎటువైపు వెళ్ళలేదంట. గొడవలో ఎవరు పైచేయి అయితే వారి వైపే వెళ్ళాలని అనుకుందంట గబ్బిలం. గొడవలో మొదటి నుంచి పక్షులే విజయం సాధించారంట. గబ్బిలం పక్షుల వైపు వెళ్ళిపోయిందంట. ఇదిగో నాకు రెక్కలున్నాయి, నేను ఎగురుతాను, నేను పక్షినే అనిందంట. పక్షులతో పాటు ఎగిరిపోయిందంట గబ్బిలం. కొంచెం సేపైన తర్వాత జంతువులది పైచేయి అయిందంట. పక్షులు వెనకపడిపోయాయంట. వెంటనే గబ్బిలం జంతువుల వైపు వెళ్ళిపోయిందంట. తన నోటిలో ఉన్న పళ్ళు చూపించిందంట. నేను మీలాగే పిల్లల్ని కంటాను, పాలిస్తాను, నేను జంతువునే అందంట. చివరికి గొడవలో చివరిగా పక్షులే గెలిచాయంట. గబ్బిలం మళ్ళీ పక్షుల దగ్గరికి వెళ్ళిందంట. వెళితే ఈసారి పక్షులేం చేశాయి? దాన్ని నమ్మలేదంట. చీపో అని గబ్బిలాన్ని తరిమి కొట్టాయంట. మళ్ళీ తిరిగి జంతువుల దగ్గరకు వచ్చిందంట. అవి అలాగే చేశాయంట. ఇప్పుడేమైంది? గబ్బిలం అటు పక్షులకి కాకుండా అటు జంతువులకి కాకుండా అటు ఇటు కాకుండా అయిపోయిందంట. అప్పటి నుంచి ఆ గబ్బిలం పాడుబడ్డ ఇళ్ళ దగ్గర, చెట్ల తొర్రల దగ్గర అలాగే దాని జీవనం సాగిస్తోందంట. అలాగే రెంటికి చెడ్డ గబ్బిలమైందనమాట. కథ మీకు నచ్చిందా పిల్లలు? బాగా అర్థమైందా ఈ కథలో నీతి ఏంటో? మనం ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. అర్థమైందా?